హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టీ టైం స్నాక్స్ని చూపించబోతున్నానండి. అటుకులతో మిక్చర్ని చూపిస్తాను. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వంకలు పెట్టకుండా తినేస్తారు. ఈ పోహా మిక్చర్ని అచ్చం బయట కొన్నట్టే చాలా టేస్టీగా మనం ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ మిక్చర్ని టీ టైంలో కానీ లేదా చిన్న చిన్న పార్టీలుగా కానీ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు చాలా ఈజీగా గాను ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా ఇష్టంగా వంకలు పెట్టకుండా తినేస్తారు. ఇలా ఈ పోహా మిక్చర్లో కావాల్సినవి అటుకులు అయితే మెయిన్ అండి. ఇలాగ నేను ఒక బౌల్ని తీసుకొని అందులో 4 కప్పుల వరకు ఇలాగ ముద్దటుకులను తీసుకుని, అంటే మందపు అటుకులు ఉంటాయి కదండి, పలచటయ్యి మందపయ్యి, నేను మందపు అటుకులను తీసుకున్నాను. వీటిలో మందంగా ఉన్న అటుకులనే తీసుకోవాలి. ఇలా నేను 4 కప్పుల వరకు తీసుకున్నాను. గ్రాముల వారిగా చెప్పాలంటే 500 గ్రాములు అంటే 1/2 కేజీ ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని ఇలాగ జల్లించుకున్నానండి. దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలా నేను అన్నిటినీ ఇలా జల్లించుకొని తీసుకున్నాను. ఇలా మిగతా వాటిని కూడా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ జల్లించి తీసుకోవటం అయిపోయిన తర్వాత మరొక పక్కన మనం డీప్ ఫ్రై సరిపోని ఆయిల్ని పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక జల్లెడని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు వేరుశనగ విత్తనాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇలాగా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే తర్వాత ఇట్లా పుట్నాల పప్పులను కూడా తీసుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా తీసేయటమేనండి పుట్నాల పప్పులను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత మరొకటిని తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ జీడిపప్పుల తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చిలను తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేశానండి మధ్యలోకి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకోవాలి మిర్చిని కూడా. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇలాగన్నీ తీసుకొని నేను ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకున్నాను, అన్నీ ఒకే ప్లేట్లో. ఆ తర్వాత అదే జల్లెడని పెట్టేసుకొని మనం ముందుగా జల్లించుకున్న అటుకులను తీసుకొని ఇలాగ కొన్ని వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ కలర్ వచ్చేంతవరకు కాకుండా ఇలా వెంటనే ఇలా పెట్టేసుకొని ఇలా అనంకాలనే ఇవి అయితే బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. మిగతా అన్నీ కూడా తీసుకొని మనం వెంటనే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పోసుకోండి. ఆ తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను 1.5 స్పూన్ల వరకు చాట్ మసాలా అయితే వేసుకున్నాను. ఈ చాట్ మసాలా వేయటం వల్ల పుల్లగాను టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర కనుక చాట్ మసాలా లేనట్టయితే ఒక అరచక్క నిమ్మబద్దం తీసుకొని లైట్గా పిండేసి ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. 2 చేతులతోటి రఫ్ చేస్తున్నట్టు విధంగా మనం చేసుకున్నట్లయితే మసాలాలన్నీ అటుకులకు పడతాయి. కారము, సాల్టు, అలాగే మనం వేసుకున్న చాట్ మసాలా అన్నీ కూడా పట్టేస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఎలా కలిపాను ఒకసారి. ఇలా రఫ్ చేసినట్టుగా 2 చేతులతోటి మనం ఇలా చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సాల్టు, కారము ఇలా మనం వేసుకున్నవి బాగా అటుకులకు పడతాయి. ఆ తర్వాత మనము వేయించుకున్న పదార్థాలన్నీ వీటిలో మనము అటుకుల్లో అన్నీ కలుపుకోవాలండి. ఇలా పల్లీలను, పుట్నాల పప్పులు, జీడిపప్పు అన్నీ వేయించుకొని ప్లేట్లో పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ మనం అటుకుల్లో వేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. 2 చేతులతో కలిపినట్లయితే మనకు కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదండి, అది విరిగిపోతూ చిన్న ముక్కలుగా. ఇక్కడ ఇవన్నీ బాగా కలిసిపోవటానికి టాస్ చేసుకుంటూ ఇట్లా వేసుకుంటూ ఉన్నట్లయితే కరివేపాకు ఇరిగిపోకుండా ఉంటుందండి. మనం తినేటప్పుడు కూడా కరివేపాకు మన పంటి కింద పడ్డప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా భలే వస్తుందండి.
అంతేనండి. ఎంతో టేస్ట్ అయిన అటుకుల మిక్చర్‌ని ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.